नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। कांग्रेस अपने प्रचार में कोई कमी नहीं छोड़ रही है। बेला मंडल के छपराला गांव में कांग्रेस पार्टी मंडल अध्यक्ष फैजुल्ला खान की अध्यक्षता में गांव में डोर टू डोर प्रचार किया गया। जनता को बार बार समझाया जा रहा है कांग्रेस ही एक विकल्प है जो गरीब मध्यम वर्ग के पक्ष में रहता है। भाजपा तो अमीरों का फायदा करने वाली पार्टी है। इसी संदर्भ में कांग्रेस के वरिष्ठ नेता विलास पाटिल ने आज खुलकर भाजपा पर निशाना साधा। कहा है कि भाजपा गरीब वर्ग के लिए कोई फायदा किए है तो बताइए। 10 सालों में गरीब गरीबी में ही परेशान है। इन 4 महीनों के अंतराल में कांग्रेस की ओर से सबसे ज्यादा फायदा हुआ है, जैसा कि गैस सिलेंडर में रुपयों की बचत, बस प्रवास में महिलाओं को फ्री और 200 यूनिट करंट माफी और बीमार का आरोग्यश्री 5 लाख से 10 लाख, ये सब डायरेक्ट गरीब को फायदा पहुंचा है। और आने वाले दिनों में 2 लाख की कर्ज माफी का भी ऐलान हो चुका है। इसीलिए धर्म के आधार पर चुनाव लड़ने वालों को हटाना चाहिए और ये भाजपा सरकार किसान विरोधी सरकार है। इसीलिए कांग्रेस से उम्मीद करना देश और देश के भविष्य के लिए उचित है। इस प्रचार में फैजुल्ला खान, विलास पटेल, पूर्व एमपीटीसी रूछानाथ, शंकर, अनिल धोटे, सागर ठाकरे, विलास जाधव, बापूराव, हनुमंत रेड्डी और अन्य ने भाग लिया। आदिलाबाद पार्लमेंट ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగ్నక్కకు మద్దతుగా ఈ రోజు చప్రాల గ్రామంలో డోర్ టు డోర్ తిరిగి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీ కార్డులను ప్రజలకు అందజేయడం జరిగింది। మరి ప్రజలు కూడా వాళ్ళలో ఉత్సాహం కనబడతా ఉంది। ఎందుకంటే ఇటు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది। ఇప్పుడు మనం ఎంపీ కూడా కాంగ్రెస్ ఎంపీ గెలిపిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది। నేను చప్రాల ప్రజలకు, బేలా మండల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి కావాలంటే మన మండలం, మన గ్రామము, మన జిల్లా మరింత అభివృద్ధి పథం వైపు పరిగెత్తాలంటే మన పేద ఆదివాసీ బిడ్డ ఉద్యమకారురాలు ఆత్రం సుగ్నక్కను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మనవి చేస్తున్నా। ఇక మేము గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏవైతే 6 గ్యారంటీలు ప్రకటించినామో దాంట్లో మేము ఆల్రెడీ ఇప్పుడు మా ఆడపడుచులకు బస్ ఫ్రీ కానివ్వండి, 200 ఉచిత విద్యుత్ కానివ్వండి, అదే మాదిరిగా 500కి గ్యాస్ సిలిండరు, 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ బీమా, ఇవి ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి। ఈ ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ అమల్లో కాలేదు। మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, భూమి ఆకాశం ఒకటైనా కూడా మేము 15 ఆగస్టు లోపు తప్పకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని వాళ్ళు ప్రకటించారు। ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రైతు మాఫీ ఎందుకు చేస్తలేరు, మళ్ళా ఈ గ్యారంటీ కార్డులు ఏమైనాయని మమ్మల్ని అడుగుతున్నారు। నేను టీఆర్ఎస్ నాయకులకు ఒకటి ప్రశ్నిస్తున్నా, మీరు గత 10 సంవత్సరాలలో ఏదైతే అభివృద్ధి చేయలేదో మేము 4 నెలల్లోనే మేము మా ఏవైతే గ్యారంటీ పథకాలు మేము పేదవాళ్లకు అందజేస్తున్నాం। మరి మీరు రుణమాఫీ అన్నారు, మీరు కూడా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిర్రు। మీ హామీలను ఎందుకు నమ్మలేదంటే మీరు గతంలో 10 సంవత్సరాలు ప్రజలకు చేసింది ఏం లేదు కాబట్టి మీ హామీలను నమ్మకుండా మిమ్మల్ని ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు। మేమిచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని వాళ్ళు నమ్మిరు కాబట్టి ఈరోజు మాకు ఎన్నికల్లో గెలిపించి మమ్మల్ని అధికారం ఇచ్చిండ్రు। ఈరోజు అధికారం కోల్పోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు। నేను ఒకటే హెచ్చరిస్తున్నా, బిడ్డ ఇప్పుడు ఇంకా మాకు సమయం 4.5 సంవత్సరాల సమయం ఉంది। ఇచ్చిన ప్రతి హామీని మేము తప్పకుండా పూర్తి చేస్తాం। మరోవైపు బీజేపీ సర్కార్ ఇది కేంద్రంలో గత 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉంది। నేను ఒకటే అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న మీ కేంద్రం ద్వారా వచ్చిన నిధులు బేలా మండలానికి ఎన్ని వచ్చినాయి? ఈవెన్ ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఎన్ని ఇళ్ళు తీసుకొచ్చిండ్రు, దీని మీద మీరు మాట్లాడండి। ఈరోజు మీరు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం ఏమి లేదు। ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క మస్జిద్ కానివ్వండి, మస్జిద్ విషయము హిందూ ముస్లిం ఇవి తప్ప మీరు చేసింది ఏమి లేదు। రైతులకు మీరు చేసింది ఏంటంటే రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులను బలి తీసుకున్న చరిత్ర మీది।
ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే రుణమాఫీ గురించి కానివ్వండి, రైతుల గురించి నా మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. నేను యావత్ బేలా మండల ప్రజలకు చేతులు జోడించి ఒకటే విన్నవిస్తున్నా, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు మన పేద ఆదివాసీ బిడ్డ ఉద్యమకారురాలు ఆత్రం సుగ్నక్కకు వేసి మన బేలా మండలం నుండి ఇటు చపరాల నుండి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చేతులు జోడి మరోసారి విన్నపిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.